కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టార్గెట్ ఏమో పెద్దది. రాష్ట్ర వ్యాప్తంగా పాగా వేయాలనుకున్నది ఆ పార్టీ అంతిమ లక్ష్యం. అందుకు తగ్గట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులున్నాయా? ఏమో కొన్ని నియోజకవర్గాలు చేస్తుంటే ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. మరి ముఖ్యంగా అస్సలు పట్టులేని ఇలాకాలో ఇంటి పోరుతో సతమతమవుతోందట. ఏ మాత్రం ఉనికి లేని చోట కలిసికట్టుగా ఉండాల్సిన నేతలు కయ్యాలాడుతూ ఉండడంతో క్యాడర్కు అంతుపట్టడం లేదట. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఆ ఇలాఖా ఏది? నర్సాపూర్లో బీజేపీ నత్తనడక. పార్టీకి పట్టే లేదు, మరి పంతాలెందుకు? ఇన్ఛార్జ్ వర్సెస్ జిల్లా ప్రెసిడెంట్. కాషాయి సేనకి ఇబ్బందిగా నాయకుల తీరు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకి, ఆ తర్వాత కాంగ్రెస్ కి కంచుకోట. అలాంటి స్థానాన్ని తనకి సుస్థిరంగా మార్చుకుని ముందుకు సాగుతోంది బీఆర్ఎస్. ఇటీవల ఎన్నికల్లోనూ అంతటా కాంగ్రెస్ గాలివిస్తే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన 7 స్థానాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచిన కాషాయ దళం దాని పరిధిలో ఉన్న స్థానాల్ని మాత్రం ఒడిసి పట్టుకోలేకపోతోంది. అంతటా కాస్తో కూస్తో జోష్ కనిపిస్తున్న ఈ నర్సాపురం నియోజకవర్గంలో మాత్రం నత్తనడకని తలపిస్తోంది బీజేపీ తీరు. దీనికి కారణం ఇక్కడున్న నేతలు వ్యవహరిస్తున్న తీరేనని సొంత పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ముందుకు సాగుతున్న నేతలు అసలుకే ఎసరు పెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సాపూర్లో నేతల మధ్య ఈ రచ్చ మొదలవడానికి కారణం మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వాల్దాస్ రాధా మల్లేశం నియామకమేనని తెలుస్తోంది. ఆయనని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్ కి అసలు ఇష్టం లేదని లోకల్ గా టాక్ నడుస్తోంది. పదవి దక్కగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ లీడర్లందరినీ కలిసిన మల్లేశం ధన్యవాదాలు చెప్పి తనకి సహకరించాలని విజ్ఞప్తి చేశారట. అందులో భాగంగానే మురళీ యాదవ్ ఇంటికి కూడా వెళ్లిన మల్లేశం పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారట. అయితే జిల్లా మొత్తంగా ఉన్న సీనియర్ లీడర్లు వాల్దాస్ మల్లేశానికి సహకరిస్తున్నప్పటికీ ఒక్క నర్సాపూర్ నుంచి మాత్రం మురళీ యాదవ్ వర్గం తమకి పట్టింపు లేదన్నట్లుగా వ్యవహరిస్తోందట. మల్లేశం మరో 2-3 సార్లు మురళీ యాదవ్ ని కలిసినా లాభం లేకపోయిందట. దీంతో జిల్లా అధ్యక్షుడిగా తన పని తాను చేసుకుపోతున్నారట మల్లేశం. ఒకే నియోజకవర్గంలో ఒకరు ఇన్ఛార్జ్, ఇంకొకరు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ ఉండటంతో కార్యకర్తలకి ఏం చేయాలో పాలుపోవడం లేదట. పరిస్థితి చూస్తుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీ యాదవ్ కి జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశానికి మధ్య గ్యాప్ బాగానే పెరిగినట్లు కనిపిస్తోంది. ఏదైనా పనుండి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా ఆ మీటింగ్ లో ఇద్దరు నేతలు కలిసి పాల్గొనలేకపోవడం కమలదళాన్ని కలవరపెడుతోందట. జిల్లా అధ్యక్షుడిగా హోదాలో మల్లేశం ఏదైనా కార్యక్రమానికి హాజరైతే దానికి కావాలని మురళీ యాదవ్ డుమ్మా కొడుతున్నట్లు టాక్ వినబడుతోంది. అంతేకాదు తన అనుచరుల్ని కూడా అటువైపు వెళ్లకుండా గట్టిగానే కంట్రోల్ చేస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మెదక్ స్థానాన్ని గెలిచేందుకు మల్లేశం బాగానే కష్టపడ్డారన్న పేరుంది. అందుకే ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి దక్కేలా ఎంపీ రఘునందన్ రావు కృషి చేశారనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టాక జిల్లాలో పార్టీ సైతం కొంత పుంజుకుందనే టాక్ కమలదళంలో వినిపిస్తోంది. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం మల్లేశానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. సీనియర్ లీడర్ గా ఉన్న మురళీ యాదవ్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారట. త్వరలోనే మల్లేశం పదవి ఊడబోతోందంటూ ప్రచారం చేస్తోందట మురళీ యాదవ్ వర్గం. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన జోష్ ని కంటిన్యూ చేయాలని రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీ పెద్దలు భారీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అసలే ఇది గులాబీ దళపతి కేసీఆర్ అడ్డా కావడం, దొరికిన పట్టిని ఒడిసి పట్టుకోవాలని చూస్తున్న కమలదళానికి నేతల కయ్యాలు కంట్లో నలుసులా మారాయి. నరసాపురంలో ఒక్కసారి కూడా జెండా ఎగరేని బీజేపీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉంది. అలాంటి చోట కలిసి నడవాల్సిన నేతలు పార్టీని మరింత వెనక్కి నెట్టేలా వ్యవహరిస్తున్నారు. వాల్దాస్ మల్లేశం, మురళీ యాదవ్ల మధ్య ఉన్న వర్గ పోరు కారణంగా కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తాము ఎవరి వెంట నడవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఒకరితో నడిస్తే మరొకరికి కోపం వస్తుందేమోనన్న భయంతో అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరోసారి పాత ఫలితమే ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా హైకమాండ్ కలగజేసుకుని నేతల మధ్య సయోధ్య కుదర్చాలని లోకల్ బీజేపీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.